అపనిందలు ప్రచారం చేసే అపవాది తాను చేయదలుచుకున్నదంతా చేశాడు. సైతాను దేవునికి మానవునికి కూడా శత్రువే. 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తూ ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి అన్నాడు, ఎద్దులు నాగలి దున్నుతూ గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేశారు. జరిగినది తెలియచేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి అన్నాడు, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసింది. దానిని నీకు తెలియజేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపారు. నీకు దానిని తెలియచేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు మాట్లాడుతూ ఉండగా మరొకడు వచ్చి అన్నాడు, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేస్తూ ద్రాక్షరసం పానము చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యువకుల మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియచేయడానికి నేను ఒక్కణ్ణే తప్పించుకొని తిరిగి వచ్చాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను. దిగంబరినై తిరిగి అక్కడికి వెడతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని వెళ్ళాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఎలాంటి పరిస్థితిలో యోబు ఉన్నాడో గుర్తించండి. యోబు శత్రువులు వచ్చి పడ్డారు. అతని పశు సంపదనంతా కొల్లగొట్టుకుపోయారు. అది దేవుని అగ్ని, అనగా దేవుడు అనుమతించిన అగ్ని. అది వచ్చిపడి అతని ఆస్తినంతా దగ్ధం చేసింది. మరొక చెంప నుండి మరికొందరు వచ్చి అతని ఆస్తిని దొంగిలించుకుపోయారు. మరొక దిక్కు నుండి సుడిగాలి వచ్చింది. యోబు సంతానమంతా ఈ విధంగా మృతి చెందారు. అంతా పోయింది. తాను తన